మొన్ననే సంక్రాంతి పండుగ వెళ్ళింది. ఇంకో మూడొద్దులైతే శివరాత్రి పండుగ, అటెనక హోలీ, అదైనాక ఉగాది, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వినాయక చవితి, అవైనాక బొడ్డెమ్మ, బతుకమ్మ, దసరా, దివిల ఇట్లా ఓదాననుకో ఒకటి ఉరికొస్తూనే ఉంటాయి. ఇంతకు ఇప్పుడు ఏం పండుగ ముచ్చట చెప్తురు అని ఆత్రపడుతురులే వాజివే, కానీ దేవుళ్ళని గొలుసుకునే పండుగ కాదు. మరి ఇంకేం పండుగ అంటే రావాలే, నచ్చిన పండ్లు తెంపుకోవాలే, టేస్ట్ చూడాలే, నచ్చితే కొనుక్కోవాలే. హౌ అంగురాల పండుగే. పట్నం రాజేంద్ర నగర్ శివార్ల కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్దబడిలా 17 ద్రాక్ష పళ్ళ జాతర నడుస్తుంటది. తీరు తీరు అంగురాల మీద ప్రయోగాలు చేసి పంట చేతికొచ్చినాక కాంట్రాక్టర్ కు ఒప్పచెప్తారు. మొన్న బేస్తారం నుంచి చాలైతే ఎక్కడెక్కడికెలో శీతం వస్తున్నారు. 60 తీర్ల అంగురాలు ఎవ్వరికి ఎవి నచ్చితే అవి కొనుక్కోవచ్చు. తిన్నవాటికి బిల్లేముండదుల్లో, కొన్న వాటికే కట్టియాలే. ఈరోజు స్టార్టింగ్ అంటే వచ్చినామండి. 60 వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. మనకి నచ్చిన టేస్ట్ చేసి తీసుకోవచ్చు, ఎన్నైనా టేస్ట్ చేయొచ్చు. కావాల్సిన బయటికి తీసుకెళ్లాలంటే కొనుక్కొని తీసుకెళ్లాలండి. 17 వచ్చేటోళ్ళు కొందరైతే దోస్తులతో తెలుసుకొని వచ్చేటోళ్ళు కొందరు. పోరలను సుతా పట్టుకొస్తున్నారు అమ్మ నాయనలు. మంచిగా తోటంతా తిరుక్కుంటా పండ్లు తినుకుంటా చిన్న సంబురం కాదు పో. సండే రోజు మా పిల్లల్ని కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఈరోజు స్కూల్ ఉందని తీసుకురాలేకపోయినా. చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వచ్చిన. చాలా బాగుందండి. మాకు ఎవ్రీ ఇయర్ వస్తాం. మేము 3-4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా వస్తున్నాం ఎవ్రీ ఇయర్. 3-4 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వస్తున్నాం. మేము 2 రోజుల నుండి వచ్చిపోతున్నాం. ఎప్పుడు మొదలవుతుందా ఆర్గానిక్ ఫ్రూట్ కదా. ఎండాకాలం వచ్చిందంటే ఎన్నడు చాలా అవుతుందా అని ఎదురు చూస్తారంటే చూడుర్రిగా. టేస్ట్ అంతా ఒక్కొక్క వెరైటీ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసి కొనడం వల్ల మనకు తెలుస్తుంది ఏ వెరైటీ ఎట్లా టేస్ట్ ఉంది. తోటంతా తిరిగి చూస్తేవి కదా ఎట్లున్నాయి తమ్మి పండ్లు. టేస్ట్ కొన్ని స్వీట్గా ఉన్నాయి, కొన్ని పుల్లగా ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్టెస్ ఉన్నది. ఒక్కొక్కరు కిలలే కొనుక్కోబోతుర్రు. అట్లా అని అగ్గు ఉంటాయా అంటే బయట పండ్ల కంటే జనంత పిరమే ఉంటాయి, అయినా మస్తు కాయిచేస్తారు. అంటే బయటికి ఇక్కడికి డిఫరెంట్ ఏముందంటే బయట చాలా మందులు వేస్తుంటారు. అవి మొత్తం ఫ్రూట్ మొత్తం అన్హెల్దీ ఉంటుంది. ఈడ దానికి దీనికి సైజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అన్ని టైప్స్ ఆఫ్ గ్రేప్స్ తీసుకెళ్తున్నాం. దాదాపుగా 3-4 కేజెస్ తీసుకెళ్తున్నాం. మందులు మాకులు కొట్టకుండా సైంటిస్టులు వండించిన పండ్లు కాబట్టి రేట్ ఎంతున్నా కొనుక్కోబోతుర్రు అన్నట్టు. ఇంకో 6-10 దినాల దాకా నడుస్తుంది. దగ్గర పాటలు ఉన్నోళ్ళు అట్లా పోయిరారి మరి.